హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం అన్ని రకాల కుటుంబ సమస్యలు, చేతబడి, నరదృష్టి, నాగదోషం వంటి సమస్యలకు ప్రత్యేక పరిహారాలు అందించబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. కోయ గురూజీ బాలాజీ రాజు గారికి ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. నంబర్ 9063857686. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనిచేసే చోట గందరగోళమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కొన్ని వ్యవహారాలలో ఒత్తిడితో కానీ పూర్తి కావు. ఇక సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. అలాగే ఈరోజు కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు దూకుడుతనం అలాగే తొందరపాటు అనేది పనికిరాదు. గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే ప్రేమ విషయంలో కూడా నష్టపోయే అవకాశం ఉంది. నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. కార్మికులకు ప్రమాదాలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అనవసరమైన పెట్టుబడులలో కూడా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక కుటుంబ వివాదాలు కొంత వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి రోజు వ్యయ ప్రయాసాలు అనేవి పెరుగుతాయి. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఇక ఆరోగ్య విషయంలోనూ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక కుటుంబ సమస్యలతో సతమతమయ్యే అవకాశం కూడా ఉంది. భూ వివాదాలు చిరాకు పరుస్తాయి. ఇక ఈరోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు లాభ నష్టాలు అనేవి సమస్థాయిలో ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క ప్రయత్నాలు ఫలించవు. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలపై నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం, అలాగే రామనామ జపం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.